హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ కాళ్ళకూర ఎలా తయారు చేయాలో చూపిస్తా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నా. ఇందులో 5 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, 3 ఉల్లిపాయలు కోసి పక్కకు పెట్టుకున్నా అండి. ఇవి మటన్ కాళ్ళు, మటన్ బోన్స్ కూడా ఉన్నాయండి ఇందులోని. ఇవన్నీ శుభ్రం కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ వేడెక్కింది, ఇందులో ఆయిల్ పోసుకుంటున్నాను. ఇందులో కొంచెం బగారాకు, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు వేసానండి. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకుందాము. మనము వారంలో ఒకసారైనా మటన్ కాళ్ళ సూపు తినాలండి, చాలా మంచిది. కాళ్ళ నొప్పులు ఉండేటోళ్ళకి, జాయింట్ పెయిన్ ఉండే వాళ్ళకి చాలా మంచిదండి. కాల్షియం అది కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను. నేనైతే 3 స్పూన్లు వేసానండి. ఇంత ఒకసారి బాగా కలుపుకుందాం. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకోవాలండి. ఇంకా కొంచెం పసుపు వేసాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కాళ్ళను కూడా అందులో వేసేద్దాం. ఇదంతా బాగా కలుపుకుందామండి. ఈ కూరని మనం బాగా ఉడకపెట్టుకోవాలండి. ఇందులో 2 స్పూన్స్ కారం వేసాను. మనం కారం ఉండే ఘాటుని బట్టి చూసి వేసుకోవాలండి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకుంటున్నాను. కింద మనం అంటుకోకుండా చూసుకోవాలండి. కొంచెం మిరియాల పొడి వేసాను. మిరియాల పొడి వేస్తే చాలా బాగుంటుంది సూపు తాగేటప్పుడు. మనకి జలుబు అది ఉన్నా కూడా తగ్గిపోతుందండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం కొంచెం పెప్పర్ అది ఇందులో వాడాలండి కంపల్సరీ సూపుల్లోని. కొంచెం కరివేపాకు వేసాను, కొంచెం వాటర్ వేసాను. ఇదంతా ఒకసారి ఉడకనిద్దాం. నేను కొంచెం బటర్ వేస్తున్నా, ఇందులో నెయ్యి అన్న వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకుందాం. కొంచెం గరం మసాలా పొడి కూడా వేసాను. ఈ కూరను మనం బాగా ఉడకపెట్టుకోవాలండి. దీనికి సరిపడగా వాటర్ కూడా వేస్తున్నాను. ఒకసారి ఉప్పు కూడా చూసుకుందాం. ఉప్పు అది కూడా సరిపోయిందండి. కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను. ఒక 7-8 విజిల్స్ దాకా రావాలి. కూర అంతా ఉడికి దగ్గరగా అయిందండి. ముక్క మనకి తింటే జిగురు రావాలండి ముక్కలోంచి, అప్పుడే కూర బాగా ఉడికినట్టు. కూర చిక్కగా చేసుకోవచ్చు, కొంచెం పలచగా కూడా చేసుకోవచ్చు సూప్ ఎక్కువ కావాలని. నేను రైస్తో కాబట్టి కొంచెం దగ్గరికి చేశాను. ఎంతో రుచికరమైన మటన్ కాళ్ళ కూర రెడీ అయిపోయిందండి.